ఏంట్రా రా పక్కరా ఆపా ఏంట్రా చంపేస్తావా నీ ఫేస్ చూసి చెప్పగలను నీ దగ్గర ఆర్సీ లేదు నేను కింద చూసి చెప్పగలను నీకు బ్రెయిన్ లేదు నాకు బ్రెయిన్ లేదా అరే లైసెన్స్ ఏనా ఉందా డ్రైవింగ్ వస్తే లైసెన్స్ ఎందుకు రే పోలీసు నేనే చూడరా ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఎన్ని కాగితాలు పెట్టుకుని తిరుగుతున్నాను అవన్నీ మడిచి క్యాప్ లో పెట్టు ఇంతకు నీకు డ్రైవింగ్ వచ్చా అంటే నాకు డ్రైవింగ్ రాదనా ఏది ఎందో ఇంకి వేయగలవా ఏంటి 8 అంక పట్టుకో పట్టుకో 8 అంక ఎలా వేస్తానో చూడు హలో హలో 1 2 3 కాలింగ్ 4 5 6 ఆన్సరింగ్ ఎవడ్రా నువ్వు ఐఎమ్ రజని నాట్ గజని ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఎవడైతే నాకేంట్రా బొంగునాదో బొంగునాదమా రే స్టేషన్ కి వచ్చి మాట్లాడరా తప్పదా రారా బిర్యానీ తినిపిస్తాను అదే చేత్తో కోటర్ మందు కూడా తెప్పించు వస్తున్నా నన్ను బొంగునాదం అంటాడా ఎవడ్రా నన్ను రమ్మంది బాగుంది ఓ టీ చెప్పమ్మా ఎవడ్రా నువ్వు ఐఎమ్ రజని నాట్ గజని మరి అదిగా అక్కడి నుంచిలే ఆ సీట్ నాది నువ్వు కొన్నావా లేదు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలు ఆ ప్రజల్లో నేను ఒకటి ఆ సీట్ నాది అసలు నేను ఇక్కడ రమ్మంది ఎవరు కమాన్ ఐ వాంట్ ఆన్సర్ ఇమిడియట్లీ దట్ ఇస్ సంబర్ ఆఫ్ సాలింగ్ సీట్ తనిమి సార్ నా బండి పోయింది సార్ వీడు ఇక్కడికి వచ్చాడా వెల్కమ్ మై ఫ్యాటీ బాయ్ సార్ సార్ వీడు పేపర్స్ లేని బండిలో తిరుగుతున్నాడు సార్ వీడు ఎలా తిరిగినా పర్వాలేదు నన్ను బొంగునాదం అన్నాడు సార్ మీ బొంగు విషయం వీడికి ఎలా తెలిసింది సార్ బొంగులో మళ్ళీ రిపీట్ చేయాలా మిస్టర్ మర్యాదగా చెప్పు నేను బొంగునాదం గాడిని ఎవడు చెప్పాడు నువ్వు ఒకటి చెప్పేదండి చూస్తుంటే నీకు తెలుస్తలా నువ్వు బొంగు ఆడి భాషను ఇది యాక్సిడెంట్ కదా సార్ హత్య సార్ హత్య నా కళ్ళారా చూశాను సార్ హలో నేను 2 టౌన్ సిఐని మాట్లాడుతున్నాను సార్ మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు మర్డర్ షట్ అప్ మా అమ్మాయి బతికే ఉంది వాట్ బతికే ఉందా ఐఎమ్ వెరీ సారీ సార్ ఏరా బొంగునాథం గారు ఈ అమ్మాయి బతుకుంటే చచ్చిపోయింది ఎవరంట కరెక్ట్ ఇదేదో మర్డర్ మిస్టరీలా ఉంది దీన్ని సాల్వ్ చేయాలంటే మన వల్ల కాదు సిబిఐ వాళ్ళకి అప్పగించాల్సింది సిబిఐ యు మీన్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా నో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పట్టుకుని రోడ్డు మీద చితక్ కొట్టేస్తున్నారా ఎరా చంపుతావా చంపరా స్టాప్ 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 ఐ సే వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ ఒక పెద్ద మనిషిని పట్టుకుని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా చితక్ కొడుతుంటే అలా కళ్ళప్పగించి చూస్తూ నిల్చుంటారా అరే అయ్యో అసెంబ్లీలో సీఎం మాట్లాడుతుంటే అపోజిషన్ వాళ్ళు చెవులు రిక్కించుకుని విన్నట్టు మీరంతా చూస్తూ నిల్చుంటారా యు హావ్ సోషల్ కాన్షియస్ యు హావ్ సివిక్ సెన్స్ కమ్ హియర్ యు స్టేట్ ఫెలో యు నో దిస్ ఇస్ ఇండియా దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ ఇట్ ఇస్ నాట్ డిప్లొమాటిక్ కంట్రీ దిస్ కంట్రీ born with lot of customs and relationships you should know how to help others you should know ఒక హిందువుని కొడితే 100 మంది హిందువులు వస్తున్నారు ఒక ముస్లింని కొడితే 100 మంది ముస్లిమ్స్ వస్తున్నారు ఒక కమ్ముని కొడితే 100 మంది కమ్ములు వస్తున్నారు ఒక కాపుని కొడితే 100 మంది కాపులు వస్తున్నారు బట్ ఒక్క మనిషిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద కొడుతుంటే ఒక్కడు కూడా ముందుకు రావటం లేదురా వై ఎందుకు యు నో వై మీలో సామాజిక స్పృహ తగ్గిపోయింది lack of social consciousness yes you don't worry I will see relax
ఓహో పొట్ట మీద కూర్చున్నారా? వాట్ వాటర్ 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 ఇదిగోండి సార్. రా రేపు జరిగిన సంవత్సరానికి వచ్చి ఆడబిడ్డ మగబిడ్డ అని అడిగినట్టుంది. ఏం జరిగింది? నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఎవరు చేశారు? నేనే. మీరు చేశారా? నేను చేయలేదు, చూశాను. మీరా? హైట్ తక్కువేమో కానీ సైట్ తక్కువ కాదు. సాక్ష్యం చెప్తారా? వాట్ యు మీన్? యు నో హూ యామ్ ఐ యామ్ చంద్రశేఖర్ ఆజాద్, లెక్చరర్ ఇన్ ఎస్టీపీసీ కాలేజ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఏ క్షణమైనా సరే, పగలైనా రాత్రైనా సాక్ష్యం చెప్పి తిడతాను. భారతీయుడు కాదు నా కర్తవ్యం. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఇండియన్. ఓకే, టేక్ హిమ్ టు హాస్పిటల్ ఇమిడియట్లీ టేక్ హిమ్ టు హాస్పిటల్. నిన్ను కొట్టిన వాణ్ణి చచ్చినా వదిలిపెట్టను. yes. హలో, టైలర్ చికాగో ఇండియా పీకింగ్. అవతల ఎవరి పీకింగ్? ఐశ్వర్యరాయ. ఏంటి స్పెషల్ బ్లౌజ్ కుట్టి పంపించాలా? చిరంజీవి గారు జీన్స్ కుట్టమంటేనే కుదరదేనేసాను. నో ఐసు, మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి కొలతలిస్తే మూడ్ వస్తే కుడతాను. మూడ్ రాకపోతే నేను కుట్టను. ఐఎమ్ సారీ ఐసు. అయ్యి బాబోయ్, చిరంజీవి గారు కొట్టనంటే పవన్ కళ్యాణ్ ఊరుకున్నాడంటయా? యా, నేను టీచింగ్ చేసుకున్న ఈ కలర్ఫుల్ సొక్కాని మొన్న లండన్ మ్యూజియం వాళ్ళు అడిగారు. కోహినూర్ వజ్రాన్ని అడిగారు. నో అన్నారు. నేను నో అన్నాను. అంతే, నా కటింగ్ స్పెషల్. మరి ఇంత చిన్న పల్లెటూరు మా అత్తిలిలో టైలరింగ్ షాప్ ఎందుకు ఓపెన్ చేసినట్టు బాబు? ఈ అత్తిల్ని నా కటింగ్ తో అమెరికా లెవెల్లో చేసి గిన్నీస్ బుక్ ఎక్కి తొక్కాలని ఈ మధ్య షాప్ ఓపెన్ చేశాను. నా కటింగ్ జగన్ మోదీ. ఇదేనా నీ కటింగ్? రివర్స్ కటింగ్ ఎలా జరిగింది? ఇప్పుడు జరగదే. మొన్న నేను కొలతలు తీసేటప్పుడు నువ్వు ఎక్కువగా మూమెంట్ ఇచ్చావు కాబట్టి కటింగ్ రివర్స్ అయింది. టిచ్చింగ్ లో ఫ్రంట్ బ్యాక్ అయింది. అంతే, ఇంటికెళ్ళి రివర్స్ లో తొడుక్కో, బ్యాక్ ఫ్రంట్ అవుద్ది. టైలర్ చికాగో. అమ్మ జుట్టు పోలిగా ఊర్లో వాళ్ళు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలతో సొక్కాలు గుర్తించేసుకునే సింగిల్ టీ గాడివి నీకు డబ్బులు మీనింగ్లు. సింగిల్ టీ అయినా గానీ డబ్బులు స్ట్రాంగ్ గా ఉండాలి, లేకపోతే మా ఆయన ఒప్పుకోడు. ఈ డబ్బులు మీనింగ్లు నీకు అంటున్నాయండి. అబ్బా, ఇంతకీ నువ్వెవరు? నంది. నంది అయితే శివుడు ముందు ఉండాలి కానీ టైలర్ చికాగో దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ శివుడు పంపిస్తేనే ఇక్కడికి వచ్చావే. అదే ఎందుకు? మా లక్ష్మీ బట్టల కోసం. ఏ లక్ష్మి? ఏ లక్ష్మ? శివన్న చెల్లెలు లక్ష్మి ఈ రోజే పుట్టినరోజు. కొత్త బట్టలు కుట్టమని నీకు ఇచ్చావా లేదా? ఇచ్చావు. ఎయ్యి. కుట్టలేదు. కుట్టలేదా? మాకు మూడ్ ఉంటేనే కుడతాం. మూడ్ బాగోలేదు కాబట్టి కుట్టలేదు. వచ్చే వారం రా. వచ్చే వారమా? పోనీ వచ్చే నెల రా. వచ్చే నెల? పోనీ వచ్చే సంవత్సరం రానంది. నువ్వైపోయారు. మా చెల్లెలు పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కట్టుకోలేదని శివన్నకి తెలిసిందంటే చిర్రెత్తిపోతాడు, నిన్ను చంపేస్తాడు. నేను పెద్ద దావూద్ ఇబ్రహీంనే లెక్క చేయలేదు. మీ శివన్న ఏమైనా దాదా? మా శివన్న దాదా కాదురా, మంచోళ్ళకి ధర్మరాజు, నీలాంటి మర్తకాజాగాలికి యమధర్మరాజురా. ఐ డోంట్ కేర్ డా. అంతే కదా? అంతే. నువ్వు అదే మాట మీద ఉండు. ఉంటా. ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వైపోయారు. నా కటింగ్ లో నీలాంటి వాళ్ళు ఎంత మందిని కట్ చేయలేదు. కటింగ్. శివన్న గురించి తెగ రెచ్చిపోయి మాట్లాడేస్తున్నావు. అతని చెల్లికి ఏమైనా లోటు జరిగిందనుకో, అతను ఎవరిని లెక్క చేయడు. ఇదిగో శివన్ ఇక్కడికి వచ్చాడో నీకు నీ తలకి రుణం తీరిపోద్ది. ఏమంటలేదురా? ఇది చూడండి, గట్టిగా, ఇంకా గట్టిగా. అబే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అబే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు, నువ్వు పైకి పెద్దకి నీళ్లు పెట్టు. అలాగే. పింగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాను రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు. బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నువ్వు కాలు పెద్దకి ఇస్త్రీ పట్టలు రెడీ చేయి. రై త్వరగా కానీ రా. కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కానీ ఓ చీమేసుకోనా? వేసుకో వేసుకో. ఈసారి బెల్లంతో కాదు, గెమాక్సింతో కొడతాను. తప్ప అవతల పనులున్నాయి. తలంటుకో పెద్దయ్య, జుట్టు మాసిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.